హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదండి, రైస్, బాదం, కాజు, ఇలాచి, కిష్మిష్ అండ్ గగ్గరి అండి. ఇప్పుడు వీటితో మనం మిఠా పలావ్ తయారు చేద్దామండి. తప్పకుండా మా వీడియోని చూడండి. 4 టేబుల్ స్పూన్ ఘీతో ముందుగా కాజు అండ్ బాదం ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. నెక్స్ట్ ఇక కిష్మిష్ యాడ్ చేసామండి. ఒక నిమిషం తర్వాత అన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోతాయండి. అన్నీ ప్లేట్లో సర్వ్ చేసుకొని అదే పాత్రలో గగ్గరి, అదేనండి బెల్లం 250 గ్రాములు అంటే పావు కిలో యాడ్ చేసామండి. ఒక డబ్బా రైస్కి. డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా పక్కన పెట్టుకున్నామండి. ఇక ఇలాచీస్ పౌడర్ చేసి టీ స్పూన్లో పక్కన పెట్టుకున్నామండి. ఇక గగ్గరి కరుగుతుందండి. ఆ పాత్రలో కొద్దిపాటి ఘీ ఉంటుంది కదండి, అదేనండి నెయ్యి. కొద్దిగా వాటర్ యాడ్ చేసామండి. అలా పాకం లేకుండా అంతా కరిగిపోయాక మన రైస్ని వార్చి పక్కన పెట్టుకున్నామండి. ముందుగా ఆ రైస్ని ఇందులో యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో ఈ మీఠా పలావ్ తయారు చేయొచ్చండి. మేము కొద్దిపాటి వాటరే యాడ్ చేసామండి. గగ్గరి కరగటం వల్ల ఈ విధంగా తయారైందండి. మామూలుగా రైస్లో కూడా కొద్దిగా మాయిశ్చరైజర్ ఉంటుంది కదండి, అన్నీ కలిసి ఈ విధంగా కుక్ అవుతున్నాయండి. గగ్గరి అండ్ రైస్, ఘీ అండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇదంతా డ్రై అయిపోతుందండి, పొడి పొడిగా తయారవుతుందండి. ఇక మనం పక్కన పెట్టుకున్న ఇలాచి పౌడరు యాడ్ చేసేద్దామండి. మా వీడియోస్ని తిలకిస్తూ ఉండండి వ్యూవర్స్. మా ఛానల్ని గ్రో చేయండి ప్లీజ్. ఇక మిఠాయి రంగండి, అదేనండి పలావ్ కలర్ కొద్దిగా 1/2 టీ స్పూన్ కన్నా తక్కువే యాడ్ చేసామండి. చూడడానికి కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన మీఠా పలావ్ రెడీ అవుతుందండి. ఇక ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. మేము మాత్రం వేరే కంటైనర్లోకి యాడ్ చేసి మీఠా పలావ్ని దానిపైన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసామండి. ఆ పాత్రలో లేకుండా రెడీ అయిపోయిందండి మన మీఠా పులావు. చూస్తున్నారు కదా. ఇక వేరే కంటైనర్లో ఏ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నామండి, ఒకటొకటిగా చక్కగా కనపడాలని చెప్పేసి. మా ఈ చిన్ని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. తప్పకుండా చూడండి ప్లీజ్.